జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయి. మంత్రివర్గం నుంచి అంటే ఇప్పుడు మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 16 మంది మంత్రులు మొత్తంగా ఉన్నారు క్యాబినెట్లో. ఈ క్యాబినెట్లో 7గురిని ఈ ఉప ఎన్నిక తర్వాత 7గురిపై వేటు పడబోతున్నట్టు, 7గురి మెడపై కత్తి వేలాడుతున్నట్లు ఒక కథనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది. సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ వంట వార్పు వ్యవహారాల్లో బీఆర్ఎస్కున్న నైపుణ్యం మరొకరెవరికి లేదు. బీఆర్ఎస్ పార్టీ మీడియాకు, లేదా బీఆర్ఎస్ పార్టీ ఆధారిత మీడియాకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత మీడియాకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ మీడియాకు, లేదా బీఆర్ఎస్ పార్టీ తరపున కిరాయికి పనిచేస్తున్న మీడియాకు ఈ వంట వార్పు విషయంలో వాళ్లకున్న నైపుణ్యం కాంగ్రెస్ పార్టీకి కానీ, కమ్యూనిస్టులకు కానీ, లేదా ఇంకెవరికైనా సరే ఈ దేశంలో ఎవరికి లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగబోతోంది. ఓకే, నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఏమనంటే క్యాబినెట్ నుంచి 7గురిని తీసి అవతల కొట్టేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఢిల్లీ దూత అని చెప్తున్నారు. అంటే ఢిల్లీ దూత అంటే మనందరికీ తెలిసిన మనిషి, అంటే మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్ అని అనుకోవాలి మనం. ఢిల్లీ దూత అంటే ఆమె. మరి తర్వాత ఆమె ఢిల్లీలోని దక్షిణాదికి సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడి ఆశీస్సులు తీసుకొని ఆమె స్వయంగా కత్తిని ఆయనకి ఇచ్చిందట. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఆ కత్తితో ఇంకా ఆ 7గురి తలల్ని కోసే పనిలో ఆయన ఉన్నట్టుగా ఈ కథనాలు మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. దీంట్లో నిజం ఎంత అనేది పక్కన పెడదాం. ఈ ప్రచారానికి సంబంధించిన కాన్సెప్ట్, అంటే ప్రచారానికి సంబంధించిన ఉద్దేశం, ప్రచారానికి సంబంధించిన బేస్, అంటే ప్రచారం సంబంధించిన లక్ష్యం ఏంటి అనేది మనం విశ్లేషించాలి. ఈ ప్రచారానికి సంబంధించిన లక్ష్యం ఏంటంటే రేవంత్ రెడ్డికి మిగతా మంత్రులకు మధ్య గ్యాప్ పెంచాలి. నవంబర్ 11న పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు సంఘటితంగా పనిచేసి ఎక్కడికక్కడ ఓటర్లను కాంగ్రెస్ వైపుకు తిప్పుకొని కాంగ్రెస్ గెలుస్తుందో ఏమో. సో కాంగ్రెస్ గెలవకుండా చేయడం అంటే ఆ ఉప ఎన్నికకు సంబంధించిన ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రచారం చేయడం ఒక్కటే కాదు, అబద్ధాలు చెప్పడం ఒకటే కాదు, ఇటువంటిది కూడా వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తీసుకొస్తే, అంటే 7గురు మంత్రులపైన అంటే మీ మీద అటాక్ ఉందిరా భయ్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 2 బీసీ మంత్రులు ఉన్నారట, ఒక దళిత మంత్రి ఉన్నారట, అట్లాగే ఒకరు షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రి కూడా ఉన్నారట. అంటే సీతక్క కూడా ఉన్నట్టుగా వీళ్ళ కథనం. ఇది వంట వార్పుకు సంబంధించిన కథనం. సో ఈ ప్రచారానికి సంబంధించిన ఉద్దేశం నేను విశ్లేషిస్తున్నా. చూడండి ఎంత జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మిగతా కొంతమంది మంత్రులకు పొసగడం లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒక 7గురిని కొట్టి అవతల పారేస్తాడు ఆయన. వాళ్ళపైన ఆల్రెడీ కత్తి వేలాడుతుంది అకార్డింగ్ టు బీఆర్ఎస్ పార్టీ మీడియా. సో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇంకా అందరినీ కోసి అవతల పాడేస్తాడు. తనకు నచ్చని వాళ్ళు, తన మాట వినని వాళ్ళు, లేకుంటే తనతో పొసుకని వాళ్ళు, తన అభిప్రాయంతో ఏకీభవించని వాళ్ళు ఎవరున్నా సరే మొహమాటం లేకుండా 7గురిని తీసి అవతల పారేస్తాడు. దీనికి సంబంధించి అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి. అంటే దక్షిణాదికి చెందిన ఒక ముఖ్య నాయకుడు అని అంటే మనందరికీ తెలిసిన వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఆయన కేరళ నుంచి ఎంపీగా ఉన్నాడు కనుక పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనుక కేసీ వేణుగోపాల్ నుంచి డైరెక్షన్ తీసుకొని, అంటే ఆయన అనుమతి తీసుకొని ఈ ఢిల్లీ దూత అంటే మీనాక్షి నటరాజన్ ఒక కత్తిని రేవంత్ రెడ్డికి ఇచ్చిందట. ఆమె వీళ్ళ తలలు కోసిపారేమని. సో అట్లా వీళ్ళు ఎంత జాగ్రత్తగా రచన, స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారంటే ఇది ప్రజలు నమ్మే విధంగా కూడా ఉంది. ప్రజలు నమ్మే విధమైన అల్లికలు కుట్లు ఇవన్నీ. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఏం జరుగుతుందనేది మనకెవరికి తెలియదు. కాంగ్రెస్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలియదు. ముఖ్యమంత్రి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్టీ హైకమాండ్తో మాట్లాడినప్పుడు పార్టీ
నాయకులతో మాట్లాడినప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి డిస్కస్ చేశాడా లేదా అనే దానికి సంబంధించిన సమాచారం అయితే అందుబాటులో లేదు. ఢిల్లీలోని సీనియర్ జర్నలిస్టులను అడిగినా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లేవని చెప్తున్నారు. అయితే ఉప ఎన్నిక తర్వాత ఏదైనా మార్పులు ఉంటే ఉండవచ్చు పరిపాలన పరంగా అని చెప్తున్నారు. క్యాబినెట్లో కూడా ఏమైనా మార్పులు ఉంటే ఉండవచ్చు అని చెప్తున్నారు. అది కూడా స్వల్పంగా ఉంటే ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ స్థాయిలో అంటే 16 మంది మంత్రుల్లో 7గురిని అంటే ఆల్మోస్ట్ సగం క్యాబినెట్ ఆయన తొలగించి పారేస్తాడు. వాళ్ళ స్థానాల్లో ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని తీసుకుంటాడు. ఆయా సామాజిక వర్గాల నుంచి బ్యాలెన్స్ చేస్తాడు. వాళ్ళే రాస్తున్నారు మళ్ళీ. చూడండి, ఇప్పుడు మొన్నటిదాకా ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ మీడియా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత సోషల్ మీడియా చేస్తూ వచ్చిన ప్రచారం ఏమిటి అంటే అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు, రేవంత్ రెడ్డిని వాళ్ళు లెక్క చేయడం లేదు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, ఆయనతో మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీకి అదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఏమీ లేవు. రేవంత్ రెడ్డి బీజేపీతో సంబంధాలు నెరపోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది అంటూ కూడా కొన్ని కథనాల్ని వండివార్చారు గతంలో. అవన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఆ క్రమంలో ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఉల్టా రాస్తున్నది ఏమిటంటే చెప్తున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇక తన క్యాబినెట్లో ప్రతాపం చూపించబోతున్నాడు, తన పట్టు నిలుపుకోబోతున్నాడు, తన పట్టు రుజువు చేసుకోవడానికి తనకు గిట్టని వాళ్ళు లేదా క్యాబినెట్లో సమర్థంగా పనిచేయడం లేదని ఆయన అనుకుంటున్న వాళ్ళందరినీ తీసి పారేసి మొత్తం పునర్వ్యవస్థీకరిస్తాడు క్యాబినెట్ను. ఈ 7గురిని తీసేసి 7గురిని మరొక 7గురిని తీసుకుంటాడు. ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని కనుక తొలగిస్తే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మనిషికి ఒక ఎమ్మెల్యేకు ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తాడని కూడా ఒక కథనం రాసి పారేశాడు. అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అంటే కాంగ్రెస్ క్యాబినెట్లో ఎవరు మంత్రులుగా ఉండాలో ఎవరు మంత్రులుగా ఉండకూడదో లేకుంటే ఎవరిని రేవంత్ రెడ్డి తీసేయదలుచుకున్నాడో రేవంత్ రెడ్డి ఎవరెవరిని తీసేయదలుచుకొని ఆ జాబితాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఇచ్చాడు. మళ్ళీ ఆ హైకమాండ్ మీనాక్షి నటరాజన్కి ఇచ్చి ఇదంతా దగ్గరుండి నువ్వు నడిపించు అని చెప్పినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీని పర్పస్ అంతా ఒకటే, జూబ్లీ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయడం లేకపోతే రకరకాలుగా మాయోపాయాలు చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, లేకపోతే ప్రజలకు డబ్బులు ఇవ్వడం, ప్రజలకు ఇంకేదైనా పంచడం అండ్ ఓట్లు సాధించడం, ఇదంతా కూడా ఒక యాంగిల్. కానీ బేసిక్గా కాంగ్రెస్లో అంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఉందో ఈ గవర్నమెంట్లో డిస్టర్బ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా మంత్రులకు మధ్య పొసగడం లేదు కనుక 7గురు మంత్రుల్ని ఆయన తలనరకబోతున్నాడు అనే ఒక క్యాంపెయిన్ ఉధృతంగా చేస్తున్నారు. గడిచిన 2-3 రోజులుగా ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఉధృతంగా వస్తుంది. పైగా చాలా విశ్వసనీయంగా తెలిసిందని, తమకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతోందని ఈ రకరకాల కథనాలు వండి వార్చడం వెనుక అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మిగతా మంత్రులకు ఆగ్రహం రావాలి. అరే ఎలక్షన్స్ అయిపోగానే తమను కొట్టిపారేస్తాడు, తీసేస్తాడు, బయట క్యాబినెట్ తీసేస్తాడు కనుక ఇక తామెందుకు ఇందులో పనిచేయాలి జూబ్లీస్ ఎన్నికల్లో. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్న దాని ప్రకారం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగతా మంత్రులు కూడా చాలా ఐక్యంగా పనిచేస్తున్నారు. దాదాపు కోఆర్డినేషన్ కూడా ఇప్పుడు సెటిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు, సంఘటితంగా పనిచేస్తున్నారు. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. సో ఈ ప్రయత్నాలకు ఆటంకం కలిగించాలంటే ఏం చేయాలి? ఒక కథను సృష్టించాలి. ఆ కథ నమ్మే విధంగా ఉండాలి. ఇది ఈ కథ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడి దాకా తెగించగలదో, ఏ మేరకు అబద్ధాలను సృష్టించగలదో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.